రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం. ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది. రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు, జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు, దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది. ఇక రాబోయే రోజుల్లో కూడా చాలా చెప్పడం జరగబోతుంది. కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది. కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పిక్చర్తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పోస్ట్ చేయడం జరగబోతుంది. అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవడానికి ప్రయత్నించండి. శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈ రోజు మనము రవి రాశి పరివర్తన గురించి తెలుసుకోబోతున్నాము. 16 సెప్టెంబర్ 2024 రాత్రి 8:15 సూర్యుడు అంటే రవి సింహ రాశిని వదిలేసి కన్యా రాశి లోపల ప్రవేశించబోతున్నాడు. చూసుకున్నట్లయితే ఇత పూర్వం కర్కటక రాశికి పాపకర్తరి యోగంలో ఉన్న రవి ఇప్పుడు ముందుకెళ్ళి కన్యా రాశి లోపల వెళ్ళబోతున్నాడు. అంటే యావత్ ప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ కాస్త మనస్సు నుంచి కాస్త విముక్తి పొందే అవకాశం అయితే ఉండబోతుంది. కాస్త హాయిగా కాస్త సంతోషంగా ఉండే అవకాశం ఉండబోతుంది. ఎందుకంటే కర్కటక రాశి కనుక పాపకర్తరి స్థితిలో కనుకున్నట్లయితే ప్రతి ఒక్క వ్యక్తి మనసులో ఒక రకమైన భయం ఉంటుంది. ఎలాంటి భయం అంటే తెలియని ఒక విషయాల పట్ల భయం ఉంటుంది. కానీ అది ఈ రోజు రాత్రి నుంచేలా కాస్త ముందుకు వెళ్ళబోతుంది. భయం కాస్త తగ్గుతుంటది. ఒక ఆత్మవిశ్వాసం రాబోయే రోజుల్లో పెరగబోతుంది. అంటే ఇంకొక విషయం ఏంటంటే కొన్ని రాశుల వారికి దీని ప్రభావం చాలా బాగుంటది, మరి కొన్ని రాశుల వారికి దీని ప్రభావం కాస్త కఠినంగా అయితే ఉండి తీరుద్ది. అది ఏ రాశి వారికి ఎలా ఉంది తెలుసుకుందాం. దానికన్నా ముందు రవి గురించి తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఎందుకు ఉందో తెలుసుకోండి. రవి ఆత్మకారకుడు, రవి విశ్వాసకారకుడు. రవి ప్రత్యేకంగా కనుక చూసినట్లయితే మనం కొన్నిసార్లు మన జేబులో ₹1 లేకపోయినా మనం ఏదైతే మాట మాట్లాడుతుంటామో మన పట్ల ఏదైతే విశ్వాసం ఉందో, ఒక వెలుగు ఏదైతే మన పట్ల ఉందో దృష్టి, అది రవి. రవి కనుక జాతకంలో సరిగ్గా లేకపోయినట్లయితే పేరు పదవి ప్రతిష్ట పొందడానికి చాలా కష్టాలు అయితే వస్తుంటాయి. ఒకవేళ మీరు అంత పొందినా కూడా దాన్ని కాపాడుకోవడం కూడా చాలా కష్టాలు అయితే అవుతుంటాయి. కొన్నిసార్లు ఏంటంటే పేరు పొందడం గొప్ప కాదు, ఆ పేరుని కాపాడుకోవడం చాలా గొప్ప. అది అందరి దగ్గర అలా అవ్వదు. కానీ అలా అవ్వాలంటే జాతకంలో రవి సూర్యుడు బలంగా ఉండి తీరాలి. ఇప్పుడు ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది క్లుప్తంగా అయితే నేను చెప్పబోతున్నాను. దీని ప్రభావం విషయంగా రాశి ఫలం లోపల ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఇక అయినా కూడా కొందరు మర్చిపోతుంటారు, కాస్త కొందరికి సంతోషం అవడానికి. ఎందుకంటే కొన్నిసార్లు ఏంటంటే రవి తోటే మొత్తం లైఫ్ ముడిపడి ఉంది సార్. ఎందుకంటే ఇప్పుడు చూడండి, లాస్ట్ మీరు గమనించినట్లయితే 30 days ఏదైతే ఉందో వృషభ రాశి, కన్యా రాశి, మకర రాశి వారికి ఉన్న కష్టం మిగతా అందరి వారికి ఉండే, కానీ ఈ రాశి వారికి ప్రత్యేకంగా ఎక్కువ చూశారు. వృషభ రాశి, కన్యా రాశి, మకర రాశి వారు ప్రత్యేకంగా దీని ప్రభావం చూశారు. ఎందుకంటే ఈ 30 రోజులు జరిగింది ఏంటంటే మొత్తం విశ్వాసం వెళ్ళిపోయింది. వాళ్ళ పట్ల వాళ్ళకి ఏదైతే విశ్వాసం ఉందో ఆ మొత్తం విశ్వాసం వెళ్ళిపోయింది. అని ఈ రోజు రాత్రి నుంచలా నేను ఏదో ఒకటి చేస్తాను, ఏదో ఒకటి నేను సాధించగలుగుతాను, ఈ రోజు కాన్ఫిడెన్స్ వీళ్ళకి రాబోతుంది. వీళ్ళకి ఈ రోజు రాత్రి రాబోతుంది. ఇప్పుడు ముందుగా మనం చూసుకుందాం మేషరాశి, సింహరాశి, ధనుసు రాశి. ఈ రాశి వారికి కనుక చూసుకున్నట్లయితే రవి కన్యా రాశి లోపల వెళ్ళబోతున్నాడు. కన్యా రాశి లోపల ముందు నుంచి కనుక మీరు పరిశీలించినట్లయితే కేతు ఉన్నాడు. కన్యా రాశిలో ముందు నుంచి కనుక చూసినట్లయితే కేతు ఉన్నాడు. ఇక్కడ మేషరాశి, సింహరాశి, ధనుసు రాశి వారు ఎవరైతే స్పిరిచువల్ లోపల ఉన్నారో, ఆధ్యాత్మిక క్షేత్రాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ సమయం చాలా బాగుంటది. ఎవరైతే లౌకిక జీవితం లోపల చాలా ఆసక్తి పెట్టుకొని చాలా కోరికలతో ఉన్నారో వాళ్ళకి ప్రత్యేకంగా కొన్ని విషయాల లోపల ఇబ్బంది కలుగుద్ది. ఇబ్బంది కలిగి తీరుద్ది. ఎందుకంటే కేతు ఎప్పుడు ఏ వస్తువుని తీసుకోడు, ఉన్న వస్తువునే ఇస్తాడు తప్ప ఏ వస్తువుని తీసుకోడు. ఇక చూసుకున్నట్లయితే ఈ మేష, సింహ, ధనుసు రాశి వారి ధన త్రికోణం లోపల రవి వెళ్ళబోతున్నాడు. కార్యక్షేత్రాలు కావచ్చు, కుటుంబంలో కావచ్చు, కాస్త ఆరోగ్యం పట్ల కావచ్చు, ఈ 3 విషయాల లోపల అతి జాగ్రత్తగా వహించాల్సిందే. ప్రత్యేకంగా ఏంటంటే ఇక్కడ సింహరాశి వారు కుటుంబంలో ఉన్నవారు ఎవరితో ఎలా మాట్లాడాలి, ఏ విధంగా నడుచుకోవాలి తెలుసుకొని మీరు ఉండడానికి ప్రయత్నించండి. లేకపోతే కాస్త కష్టం అయితే అవుతూ ఉంటుంది. దీనివల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా అవుతుంటాయి. దీనివల్ల సంబంధాలు దూరం వెళ్ళే అవకాశాలు కూడా ఉంటుంటాయి. అని అలాగే మేషరాశి వారు కనుక గమనించినట్లయితే కాస్త
ప్రేమ జీవితంలో అంత అనుకూలంగా ఉండదు, ఆరోగ్యం పట్ల కాస్త డిస్టర్బ్ అవుతుంటారు. అండ్ ఎవరికైతే ముందు నుంచి అలా మైగ్రేన్ ప్రాబ్లం ఉందో, ఎవరికైతే ముందు నుంచి అలా థైరాయిడ్ ప్రాబ్లం ఉందో వాళ్ళకి ఈ సమస్య పెరిగే అవకాశం అయితే ఉండబోతుంది. కాస్త ఒంట్లో హిట్ ఎక్కువ అయ్యే అవకాశాలు కూడా రాబోయే రోజుల్లో ఉండబోతుంది. మరియు ధనుసు రాశి వారి కనుక చూసుకుంటే ధనుసు రాశి వారికి ఒక రకంగా చెప్పాలంటే బాగుండబోతుంది. ధనుసు రాశి వారికి దీని ప్రభావం ఏంటంటే కార్యక్షేత్రాల్లో లోపల కాస్త గుర్తింపు రాబోతుంది. ప్రత్యేకంగా మీ మొత్తం మైండ్ సెట్ కార్యక్షేత్రాల లోపలనే ఉండబోతుంది. ఏ పని ఎలా చేయాలి, దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లగలుగుతాం, ఆ పని పూర్తి అవ్వడానికి నేను చేయాల్సిన పని ఏంటి, మొత్తం ఫోకస్ ఆన్ కెరీర్ పైన రాబోయే రోజుల్లో ధనుసు రాశి వారు పెట్టబోతున్నారు. కాబట్టి ఈ గోచరం ధనుసు రాశి వారికి చాలా బాగుండబోతుంది. కేంద్ర త్రికోణ రాజయోగం ధనుసు రాశి వారికి ఉండడం వల్ల చాలా మంచి రాబోయే రోజులు అయితే ధనుసు రాశి వారికి కలిగి తీరుద్ది. కానీ ఇంకో పక్కన కూడా ఉంది, దీని ప్రభావం కుటుంబం పైన ఉండడం వల్ల ఫ్యామిలీతో పాటు ప్రత్యేకంగా మదర్ హెల్త్ అంత అనుకూలంగా ఉండదు. అని ఇంకొక విషయం ఏంటంటే ధనుసు రాశి వారు ఎలాంటి డాక్యుమెంట్ పైన కూడా సైన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసి చదివి సైన్ చేయడానికి ప్రయత్నించండి. వృషభ రాశి, కన్యా రాశి మరియు మకర రాశి వారి కనుక చూసుకున్నట్లయితే ఈ గోచర సమయం ఈ రాశుల వారికి బాగానే ఉండబోతుంది. లాస్ట్ 30 days కన్నా రాబోయే రోజుల్లో 30 days ఇది మీకోసం చాలా ప్రత్యేకంగా ఉండబోతున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే భయం వెళ్ళిపోయి కాన్ఫిడెన్స్ రాబోతుంది. ఎలాంటి కాన్ఫిడెన్స్ అంటే జేబులో రూపాయలు లేని వ్యక్తి, ఎగ్జాంపుల్ చెప్పాను కదా, ఆ విధంగానే ఉంటుంది. అని ప్రత్యేకంగా ఒక విషయం ఏంటంటే మీరు ఏదైనా సాధించాలని ఏదైతే తపన పడుతున్నారో ఆ తపన లోపల ఒక వ్యక్తి సహకారం పొందడం వల్ల మీరు అనుకున్న పని ముందుకెళ్లే అవకాశాలు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. వృషభ రాశి, కన్యా రాశి, మకర రాశి వారు ప్రత్యేకంగా ఏదైనా నిర్ణయం కనుక మీరు తీసుకోవాలనుకోవట్లయితే లైఫ్ లోపల తప్పకుండా తీసుకోగలుగుతారు. లైఫ్ లోపల ఒక రకంగా కాన్ఫిడెన్స్ రావడం వల్ల చాలా పెండింగ్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు చాలా ఈజీగా ముందుకు తీసుకెళ్లగలుగుతారు. ఇండిపెండెంట్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో అంటే సోలోగా ఎవరైతే ఉంటున్నారో వాళ్ళకి ఈ గోచర సమయకాలం చాలా బాగుండి తీరుద్ది. అని ప్రత్యేకంగా దీని ప్రభావం కార్యక్షేత్రాల లోపల చాలా అనుకూలంగా అయితే ఉండి తీరుద్ది. వృషభ రాశి వారికి దీని ప్రభావం ప్రత్యేకంగా అంటే ఆర్థిక క్షేత్రాల లోపల దీని పాజిటివిటీ తప్పకుండా ఉండబోతుంది. దిగులు పడకండి, పాజిటివిటీ తప్పకుండా మీ కార్యక్షేత్రాల లోపల, అదే రకంగా మీ ఆర్థిక క్షేత్రాల లోపల వృషభ రాశి వారికి ఉండబోతుంది. అలాగే కన్యా రాశి వారికి కనుక చూసుకున్నట్లయితే కన్యా రాశి వారికి దీని ప్రభావం ప్రత్యేకంగా అంటే ఏకాంతంగా ఉండండి, మీ రహస్యాల గురించి ఎవరితో ఎక్కువ చర్చించకండి. అని ప్రత్యేకంగా ఏదైనా పని చేసేటప్పుడు ఒక ఇద్దరిది సలహా తప్పకుండా తీసుకొని చేయండి. అని మీరు ఎంత శాంతంగా ఉండి మీరు పని చేస్తారో అంత మీకు మేలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అని ఎవరితో ఎక్కువ గొడవ అసలు పెట్టుకోకండి. కాస్త శాంతంగా ఉంటే మీ పనులు అన్ని అనుకున్నట్టు జరిగి తీరుతాయి. కొన్నిసార్లు కాస్త కోపం కూడా అంతే ఎక్కువగా వచ్చి తీరుద్ది. అని ఎక్కువ శాతం మీరు చేయాల్సింది అంటే కాస్త ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి, ఎక్కువ మాట్లాడకండి. మీరు వాణి పట్ల ఎంత నియంత్రణ పెట్టుకుంటారో మీకోసం అంత బాగుంటుంది. అని ఎవరైతే ఉన్న క్షేత్రాన్ని వదిలేసి విదేశాలకు వెళ్ళాలని అనుకుంటున్నారో, విదేశాల నుంచి ఏదైనా సాధించాలి చేయాలని అనుకుంటున్నారో అలాంటి కన్యా రాశి వారు కూడా బాగానే ఉండబోతుంది. మరియు ఇంకో చూసుకున్నట్లయితే ఇక్కడ మకర రాశి వారు కూడా దీని ప్రభావం బాగానే ఉండబోతుంది. అష్టమాధిపతి భాగ్యస్థానం లోపల గోచరం చేసుకోవడం ప్రత్యేకంగా ఇది మకర రాశి వారి ఫాదర్స్ అంత అనుకూలంగా ఉండదు. కానీ మకర రాశి వారు ఎవరైతే కెరియర్ పరంగా ఏదైనా చేద్దామని చాలా ప్రయత్నించుతున్నారో వాళ్ళకి ఈ టైం చాలా చక్కగా చాలా అనుకూలంగా అయితే ఉండి తీరుద్ది. పెద్దవాళ్ళ సహయోగం తప్పకుండా మకర రాశి వారు పొంది తీరుతారు. అదే రకంగా సోషల్ మీడియా ఆన్లైన్ ప్లాట్ఫామ్ నుంచి ఏదైతే మీరు డబ్బు సంపాదించున్నారో అందులో కాస్త గుర్తింపు, పేరు, ప్రఖ్యాత మకర రాశి వారికి రాబోయే రోజులు తప్పకుండా ఉండబోతుంది. భాగ్యస్థానంలో కనుక రవి ఉన్నట్లయితే ప్రత్యేకంగా కేతు వెంట ఉన్నాడు. ధార్మిక క్షేత్రాల లోపల ప్రత్యేకంగా మీ ఇంట్రెస్ట్ ఎక్కువ కలుగుతుంటుంటది. మీ చేతి నుంచి కాస్త పుణ్యక్షేత్రాలు, మీ చేతి నుంచి కాస్త పుణ్య కర్మాలు రాబోయే రోజుల్లో తప్పకుండా ఎక్కువగా జరిగి తీరుతాయి. దీని పుణ్య ప్రభావం మీ లైఫ్ లోపల తప్పకుండా ఉండి తీరుద్ది. దీని ప్రభావం ఏదైతే ఉందో 30 రోజుల వరకు ఉంటుంది. 15th అక్టోబర్ వరకు అయితే దీని ప్రభావం ఉండబోతుంది. మరియు ఈ వృషభ రాశి, కన్యా రాశి, మకర రాశి వారికి ఈ గోచర ప్రభావం చాలా చక్కగా చాలా బాగా అయితే ఉండబోతుంది. కాన్ఫిడెన్స్ తోటి ఉండండి, కాస్త ఎనర్జీ రావడం వల్ల ముందుకెళ్ళడానికి ప్రయత్నించండి. అని బద్ధకాన్ని వదిలేసి ముందుకెళ్ళండి. మిథున రాశి, తులారాశి అలాగే కుంభరాశి వారి కనుక చూసుకున్నట్లయితే ఈ గోచర సమయకాలం ప్రత్యేకంగా మోక్ష త్రికోణ స్థానం లోపల ఈ గోచరం జరగబోతుంది. కేతు వెంట రవి మోక్ష త్రికోణ స్థానంలో కనుక ఉన్నట్లయితే ప్రత్యేకంగా ఏంటంటే దైవీ పట్ల ఆసక్తి ఎక్కువ పెరుగుతుంటుంటది. దైవీ ఆసక్తి పెరగడం అంటే ఒక రకంగా భౌతిక జీవితం లోపల వస్తువుల నుంచి కాస్త ఇంట్రెస్ట్ పోవడం, భౌతిక జీవితం లోపల ఏవైతే ఆశలు, అపేక్షలు ఉన్నాయో దాని నుంచి దూరం అవ్వడం. ఒక వ్యక్తి దూరం 2 రకాలుగా అవుతాడు. ఒకటి ఏంటంటే స్వేచ్ఛగా అవ్వడం, రెండోది పరిస్థితి ఆ రకంగా ఆ వ్యక్తికి అనుకూలించకపోవడం.
ఆ వ్యక్తికి ఆ రకంగా అనుకూలించలేకపోయినట్లయితే ఆ వ్యక్తి ఆ పరిస్థితి నుంచి అలా దూరం వెళ్తుంటాడు. ఇక్కడ కొన్నిసార్లు ఏంటంటే భౌతిక జీవితంలో నుంచి దూరంగా రావడం అంటే ఒక వ్యక్తి దగ్గర డబ్బులైనా ఉండాలి, లేకపోతే మనసు లోపల ఒక రకమైన ప్రపంచం పట్ల విరక్త భావన వచ్చి ఉండాలి. ఇది రాబోయే రోజుల్లో ఈ రాశి వాళ్ళకి ఉండబోతుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ట్రావెలింగ్ రాబోయే రోజుల్లో చాలా ఎక్కువ జరగబోతుంది. కాస్త ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకుని ట్రావెలింగ్ చేయండి. డబ్బు రాబోయే రోజుల్లో చాలా విచిత్రంగా చాలా ఎక్కువగానే ఖర్చు అవుతుంటది. అని ప్రత్యేకంగా మిథున్ రాశి వారు ఏంటంటే ఈ సమయకాలం లోపల కాస్త బ్రదర్ సిస్టర్స్ తో పాటు కాస్త చిన్న చిన్న విషయాల లోపల తగులయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా కనబడబోతున్నాయి. అని అలాగే మీ రహస్యాల గురించి చర్చ ఎక్కడ అస్సలు చేయకండి. కాస్త హెల్త్ జాగ్రత్తగా చూసుకోండి. ఖర్చులు రాబోయే రోజులు కాస్త ఎక్కువ ఉండడం వల్ల కూడా మిథున్ రాశి వారు కొన్ని చోట్ల ఏంటంటే లేని ప్రమాదం కూడా తెచ్చుకునే అవకాశం కూడా ఉండబోతుంది. కాస్త కొన్ని విషయాల లోపల జాగ్రత్తగా ఉండాలి. కాస్త ఎవరైతే హార్ట్ పేషెంట్స్ ఉన్నారో మిథున్ రాశి వారు కాస్త కొన్ని విషయాల లోపల జాగ్రత్తగా వహించండి. తులా రాశి వారికి ఏంటంటే కాస్త ఖర్చులు ఎక్కువ పెరుగుతాయి. అని ఖర్చు ఎంత ఎక్కువ పెరుగుద్దో అంత ఇన్కమ్ సోర్స్ కూడా ఉండే అవకాశాలు ఎక్కువగా ఆఫ్టర్ 10 అక్టోబర్ తర్వాత ఉండబోతుంది. కానీ ఈ మధ్యలో కనుక చూసుకున్నట్లయితే తులా రాశి వారికి ఖర్చులు చాలా పెరగబోతున్నాయి. కాస్త భయం ఎక్కువ ఏర్పడబోతుంది. కాస్త కొన్ని విషయాల లోపల కోర్ట్ కేసు, పోలీస్ కేసు ముందు నుంచి ఏదైనా ఉన్నట్లయితే అటు పక్కన కాస్త కొన్ని విషయాల లోపల భయంకరమైన స్థితి అయితే ఎదుర్కొనే అవకాశం తులా రాశి వారికి అయితే కనబడబోతుంది. కానీ ఇది అలా అందరికి అలాగే జరుగుతుంది అంటే అందరికి అలా జరగదు. కొన్ని ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇప్పుడు పేదవాడు వానికి కోర్ట్ కేసు, పోలీస్ కేసు ఎలాంటి రకమైన సంబంధం ఉండదు. కానీ ఫ్రెండ్స్కి ఏదైనా అయినా కూడా వీళ్ళు అందులో వెళ్తుంటారు కదా. అంటే మనది ఏం లేకపోయినా పక్క వాళ్ళది పట్టుకొని మనం అందులో వెళ్ళి రావడం ఒక రకంగా అది మన కర్మ ఫలమే అని మనం అనుకోవచ్చు. కానీ తులా రాశి వారికి ఏంటంటే కాస్త రాబోయే రోజుల్లో ఖర్చులు చాలా ఎక్కువ పెరుగుతుంటుంటాయి. అని కేతుతో పాటు రవి ఉండడం వల్ల ప్రత్యేకంగా తీర్థక్షేత్రాలని ఎక్కువ దర్శించండి. తీర్థక్షేత్రాలు కనుక మీరు దర్శించినట్లయితే ఈ కోర్ట్ కేసు, పోలీస్ కేసు, ఈ భయము, ఆందోళన ఎక్కువగా అస్సలు ఉండదు. మీ ఫాదర్ని ఎక్కువగా గౌరవించండి. అండ్ అలాగే కుంభరాశి వారి కనుక చూసుకున్నట్లయితే అష్టమ స్థానం లోపల ఈ గోచరం జరగబోతుంది. చూడండి, అష్టమ స్థానంలో వెలుగు పడ్డం అంటే ఒక రకంగా చెప్పాలంటే రహస్యాల విషయాల గురించి ఎక్కువ జ్ఞాపకం తెచ్చుకోవడం అని ఎక్కువ దాని గురించి ఆలోచించడం. అంటే ఒక రకంగా ఈ పరిస్థితి రెండు రకాలుగా అవుతుంటది. ఒకటేసారి అవ్వదు, రెండు రకాలుగా అవుతుంటది. ఒకటి ఆ వ్యక్తికి చాలా కఠినమైన పరిస్థితి అయినా రావాలి, చాలా అందులో నుంచి చాలా అంటే భయపడుతూనే ఉండాలి. రెండో పరిస్థితి ఏంటంటే ఈ వ్యక్తి ఏదైనా సబ్జెక్ట్ సంబంధించిన విషయాల గురించి ఎక్కువగా జ్ఞాపకమైన తెచ్చుకోవడానికి ప్రయత్నించాలి. కొత్త విషయాల గురించి నేర్చుకోవడానికైనా ప్రయత్నించాలి. ఈ రెండు రూపాల్లో ఏదైనా ఉన్నా కూడా ఫస్ట్ సెకండ్ కనుక మీరు యాక్టివిటీ చేసినట్లయితే ఫస్ట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉండదు. ఏదైతే మీరు వెతుకుతున్నారో దానికి సంబంధించిన యాక్టివిటీస్, దానికి సంబంధించిన ఈవెంట్స్ మీ లైఫ్ లోపల ఎదుర్కొంటుంటారు. కాబట్టి చెప్పాల్సిన ఒక ఉద్దేశం ఏంటంటే ఇక్కడ కుంభరాశి వారికి వ్యాపారస్తులు వ్యాపారం లోపల సరిగ్గా లేదు, కానీ కొన్ని విషయాల లోపల భయం కూడా ఏర్పడబోతుంది. మిథున రాశి, తులారాశి, కుంభరాశి వారికి ఈ సమయం అంత అనుకూలంగా లేదు. కాస్త మనోబలం తగ్గే అవకాశం అయితే ఎక్కువగా ఉండబోతుంది. కర్కాటక రాశి, వృశ్చిక రాశి మరియు మీన రాశి వారి కనుక చూసుకున్నట్లయితే ఈ గోచర సమయకాలం చాలా బాగుండబోతుంది. అంతా ఇంత కాకపోయినా చాలా బాగుండబోతుంది. ఉపచయ భావం లోపల జరుగుతున్న ఈ గోచరం ఏదైతే ఉందో చాలా బ్రహ్మాండంగా చెప్పుకోవచ్చు, చాలా బాగా చెప్పుకోవచ్చు. ప్రత్యేకంగా దీని ప్రభావం కర్కాటక రాశి వారికి చాలా అద్భుతంగా ఉండబోతుంది. ఒక ఎనర్జీ, ఒక యాటిట్యూడ్, ఒక పాజిటివ్ ఎనర్జీతో పాటు మీరు ఏదైతే చేద్దామని ముందుకు వెళ్తున్నారో అందులోపల మీకు సక్సెస్ తప్పకుండా వచ్చి తీరుద్ది. ఒక విషయం తెలుసుకోండి, సక్సెస్ అంటే మనం అనుకున్న లెవెల్ కాదు. సక్సెస్ అంటే ఏంటంటే ఉన్న పరిస్థితి నుంచి కాస్త ఒక స్టెప్ పైకి వెళ్ళడం, అది సక్సెస్. అందు నుంచి మళ్ళీ ముందుకు వెళ్ళడం. ఎందుకంటే సక్సెస్ ఒకటేసారి పైకి వెళ్తే ఇంకా తర్వాత చూడాల్సింది ఏం అస్సలు ఉండదు. మెల్లమెల్లగా కనుక మనం పైకి వెళ్ళినట్లయితే అది మన లైఫ్ లో గ్రోత్ ఇస్ లైక్ సక్సెస్. కాబట్టి రాబోయే రోజుల్లో కర్కాటక రాశి వారికి గ్రోత్ తప్పకుండా కలగబోతుంది. అందులో పాజిటివ్ ఎనర్జీ తప్పకుండా ఈ కర్కాటక రాశి వారికి అయితే ఉండబోతుంది. వృశ్చిక రాశి వారి కనుక చూసుకుంటే కాస్త కార్యక్షేత్రాల లోపల ఆకస్మికంగా ధన ప్రాప్తి కలిగే అవకాశం కూడా ఈ రాశుల వారికి అయితే కనబడబోతుంది. లాభస్థానం లోపల రవి ఉండడం ఇది చాలా అద్భుతం, చాలా మంచి విషయము. ఇత పూర్వం డబ్బుల వ్యవహారం లోపల ఏదైనా నెగటివ్ కనుక జరిగినట్లయితే, ఏదైనా కాస్త అంటే ఏదైతే జరగకూడదు అది కనుక జరిగినట్లయితే కాస్త డబ్బు విషయాల లోపల ఈ వృశ్చిక రాశి వారికి మంచి రిజల్ట్స్ అయితే కనబడబోతున్నాయి. అన్ని పెద్ద వ్యక్తులతో పాటు సహకారం కూడా పొందబోతున్నారు. కమ్ బ్యాక్ అయిన వ్యక్తి ఎలా ఉంటాడు వృశ్చిక రాశి వారు రాబోయే రోజుల్లో ఆ విధంగా తప్పకుండా ఉండబోతున్నారు. కేతుతో పాటు ఇక్కడ రవి ఉండడం వల్ల కాస్త స్నేహితులతో పాటు దూరంగా ఉండండి. ఏదైనా నిర్ణయం కనుక తీసుకునేటప్పుడు సోషల్లో అంటే సామాజిక పదవి ప్రతిష్టలో కనుక మీరు ఉన్నట్లయితే కాస్త ఆలోచించి
చూసి నిర్ణయం తీసుకోండి, లేకపోతే తర్వాత మీకు ఇబ్బంది అయ్యే అవకాశాలు కూడా ఉండబోతున్నాయి. ఇక మీన రాశి వారి కనుక చూసుకుంటే షష్ఠాధిపతి సప్తమ స్థానంలో ఉండడం వల్ల మీన రాశి వారు ప్రత్యేకంగా ఈ గోచరం దాంపత్య జీవితానికి అంత అనుకూలంగా లేదు, ఉండదు. అని మీ వ్యక్తిగత జీవితం కోసం చాలా బాగుంటది. ఎవరైతే జాబ్ కోసం సెర్చ్ చేస్తున్నారో, ఎవరైతే జాబ్ కోసం ప్రత్యేకంగా ఏదైనా మార్చుకోవాలని అనుకుంటున్నారో అలాంటి వారికి ఇది చాలా బాగుంటది. అని ఈ సమయకాలం లోపల ప్రత్యేకంగా ఏంటంటే ఆడవాళ్ళకి, మీనరాశి వారు ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ సమయం కాస్త అంత అనుకూలంగా లేదు, ఆత్మబలం తగ్గే అవకాశం అయితే ఎక్కువగా కనబడబోతుంది. మగవాళ్ళకి ప్రత్యేకంగా బిజినెస్ ఎవరైతే చేస్తున్నారో అందులో కాస్త ఏదైనా ఇన్వెస్ట్మెంట్ కనుక పెంచాలనుకున్నట్లయితే మీరు ఎందుకు పెంచుతున్నారు, దేన్ని చూసుకొని మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, అది కాస్త చూసి మీరు పెంచినట్లయితే బాగుండి తీరుతారు. ఒక రకంగా చెప్పాలంటే కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీన రాశి వారికి బాగానే ఉండబోతుంది. గత 30 రోజుల కన్నా రాబోయే 30 రోజులు ఈ కర్కాటక రాశి వారి, వృశ్చిక రాశి వారి, మీన రాశి వారికి బాగానే ఉండబోతుంది. ఇది సూర్యుడు రాశి పరివర్తన జరిగిన తర్వాత ఇలా ప్రభావం అయితే ప్రతి రాశి వారికి ఇలా ఉండబోతుంది. కొందరికి బాగాలేదు, కొందరికి బాగుంది. చేయాల్సింది ఏంటి? పితృ మహాపక్షం అయితే మొదలు కాబోతుంది. ఈ పితృపక్షాల లోపల ప్రత్యేకంగా మన పితృదేవతలు ఎవరైతే ఉంటారో, మన ముత్తాతలు, తాతలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి పితృతర్పణం, పితృశ్రాద్ధం తప్పకుండా చేయాల్సింది. ఇది చేయాల్సింది అనివార్యం అంటే తప్పకుండా అనివార్యం. కొన్నిసార్లు మీరు దేవుడికి నమస్కారం చేయండి, చేయకపోండి, పూజలు చేయండి, చేయకపోండి, కానీ పితృదేవతలకి తప్పకుండా చేయండి. ఎందుకంటే వాళ్ళ వల్లనే మీరు ఇక్కడ భూమిపైన ఉన్నారు. వాళ్ళు కనుక లేకపోయినట్లయితే మీరు ఈ భూమిపైన అస్సలు అడుగు పెట్టారు. కాబట్టి వాళ్ళని ఈ 15 రోజులు వాళ్ళకి ప్రత్యేకంగా ఒక స్థానం ఇవ్వడం జరిగింది భూమిపైన. వాళ్ళని ప్రత్యేకంగా ప్రతిరోజు పొద్దునైతే తర్పణం చేయండి, లేకపోయినట్లయితే వాళ్ళ పేరు పైన గోదానం చేయండి, అంటే ఆవుకి ఏదైనా తినిపించండి, ఏదైనా చేయండి. మీ 15 రోజుల లోపల ఎక్కువ దానానికి ఎక్కువ మహిమ ఉంది. ఈ 15 రోజుల లోపల దానానికి చాలా చాలా ఎక్కువ మహిమ ఉంది. కాబట్టి దానం చేయండి, ఏదైనా దానం చేయండి. బ్రాహ్మణులకి ప్రత్యేకంగా ఏదైనా చేయడానికి ప్రయత్నించండి. ఒకవేళ మీ ఊరు కనుక నది అంటే నది క్షేత్రాల పక్క ఉన్నట్లయితే పితృ తర్పణాలు చేసినా కూడా చాలా మంచిది. శ్రాద్ధం చేసినా కూడా చాలా మంచిది అని ఈ సమయం లోపల ప్రత్యేకంగా. ఎందుకంటే కేతుతో పాటు సూర్యుడు ఉండడం వల్ల నాకు తెలిసిన వరకు, జ్యోతిషపరంగా నాకు అనుభవం ఉన్న వరకు, పితృపహాల ఇప్పుడు గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం పితృదేవతలకి ఏదో చేయాలని తప్పనే ఏదైతే ఉందో అది ఈ సంవత్సరం చాలా ఎక్కువగా, చాలా గట్టిగా అయితే ప్రతి ఒక్క వ్యక్తి మనసు లోపల నిలబడబోతుంది. ఎందుకు? కేతుతో పాటు రవి రావడం, ఇది ప్రత్యేకంగా రవి ఆత్మకారకుడు, రవి పితృకారకుడు. కానీ కేతు ఎవరు చెప్పండి? కేతు మన పూర్వీకులు. పూర్వీకులతో పాటు రవి ఉండడం ఒక రకంగా చెప్పాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరూ రాబోయే రోజుల్లో పిండ కర్మలు, పిండ శ్రాద్ధాలు ఏవైతే ఉన్నాయో, పితృదేవులకు సంబంధించిన పూజలు ఏవైతే ఉన్నాయో అవి తప్పకుండా ప్రతి ఒక్క వ్యక్తి రాబోయే రోజుల్లో 100% లోపల 85 to 90% చేసే అవకాశాలు ఎక్కువగా అయితే ఈ సంవత్సరం చాలా ఎక్కువగా కనబడుతుంది. శ్రీమాత్రే నమః.